ముందుగా అందరికీ నమస్కారం. బాలాపూర్ గ్రామ ప్రజలు కానీ, బాలాపూర్ విలేజ్ కానీ, లెనిన్ నగర్ కానీ, మీర్పేట్, బడంగపేట వీళ్ళందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు కొత్తగా ఆధునిక పరిజ్ఞానాలతో మేము ఒక లక్ష్మీ కావ్య హాస్పిటల్ అని చెప్పేసి, ఇది ఒక 25 ఇయర్స్ నుంచి ఉన్న హాస్పిటల్. ఈ హాస్పిటల్లో డాక్టర్ నరేందర్ రెడ్డి మేడం గారు వచ్చేసి డాక్టర్ గీతాంజలి గారు, వాళ్ళు ఒక 25 ఇయర్స్ నుంచి నడుస్తున్నారు. వాళ్ళ ఉద్దేశంతో మాకు ఇది లీజ్ ఇవ్వడం జరిగింది. దీనికి మేము అనుకూలమైన పరిజ్ఞానంతో మేము ఒక ఆధునిక పరిజ్ఞానం మేజర్గా ఏంటంటే ఆర్థోపెడిషన్స్ కానీ, యూరాలజీ కానీ, ఈఎన్టీ కానీ, ముఖ్యమైన మేజర్ కేసెస్ అన్నీ చేసుకోవాలన్న ఒక ఫెసిలిటీస్ మా దగ్గర ఉన్నాయి. మేజర్గా మేము ఓటీ ఒకటి, ల్యాబ్ అండ్ అల్ట్రాసౌండ్స్ కానీ అన్ని రకాలుగా వసతులు మా దగ్గర కలిగి ఉన్నాయి. అతి తక్కువ ఖర్చులతో కూడుకున్న వైద్యం చేయాలని ఒక నిర్ణయంతో మేము ముందుకొచ్చి ఈ బాలాపూర్ ప్రజలకు కానీ, ఈ సరౌండింగ్ ఉన్న విలేజ్ వాళ్ళందరికీ మేము విన్నవించుకుంటాం. అదేవిధంగా ఈరోజు మాకు సెలబ్రేషన్ అంటే ఈరోజు ఓపెనింగ్ కానీ వచ్చిన ముఖ్య అతిథులు కవితాంజలి రెడ్డి గారు, ఎక్స్ మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మేయర్ హరియాత గారు అండ్ డిప్యూటీ మేయర్ వచ్చేసి ఇబ్రాహిం శేఖర్ గారు, వీళ్ళందరూ రావడం జరిగింది. సో వాళ్ళ సహకారం కూడా మేము ముందుకు వెళ్ళాలని మేము ఎకనామికల్గా వచ్చేసి లేబర్ చాలా పూర్ ఫెలోస్ ఉన్నది ఈ ఏరియాలో. యాక్చువల్లీ ఏంటంటే ఎక్కడ పోయినా 400, 500 ఫీజు అంటున్నారు. సో ఓపీ ఫీజు అలాంటిది మేము ఒక 200 రూపీస్ ఫీజు తీసుకొని ల్యాబ్ ఇన్వెస్టిగేషన్గా తక్కువ ధరలతోటి ఐసీ అని చెప్పేసి దోపిడీ చాలా జరుగుతుంది. అలాంటిది కాకుండా ఐసీ వచ్చేసి మా దగ్గర ఐసీ సంబంధం లేదు, మెడిసిన్ ల్యాబ్ తీసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకుని జరుగుతుంది. ఆ రకమైన వైద్యం ఇవ్వాలనే ఆశయంతో మేము ముందుకు రావడం జరుగుతుంది. వన్ టైం ఓపీ అండి, ఆఫ్టర్ 15 days తర్వాత ఆల్ డయాగ్నోసిస్ నాలెడ్జ్ తోటి అల్ట్రాసౌండ్ స్కాన్. ఈ ఏరియాలో మీకు అల్ట్రాసౌండ్ స్కాన్ 24 hours ఎక్కడ లేదు. మా దగ్గర 24 hours అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంటుంది. సో అపెండెక్టమీ కానీ, హెర్నియా కానీ, హైడ్రోసిల్ కానీ, ఇన్స్టెక్టమీ ఇలాంటి కేసెస్ ఎమర్జెన్సీ అనుకుంటే మేము చేయొచ్చు. ఎమర్జెన్సీ అండ్ ఎలక్టివ్ కేసెస్ అన్నీ. అదేవిధంగా ఫ్రాక్చర్స్ అయిన కేసెస్ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ లేకుండా ఆరోగ్యశ్రీతో కూడుకున్న ఖర్చుతో మేము చేయగలుగుతాం. ఫెర్టిలిటీ అంటే ఇంకా అంత డెవలప్మెంట్ రాలేదండి. పెడియాట్రిక్స్ స్టార్ట్ అయ్యింది, బట్ ఓన్లీ ఓపీ ఉంది, అడ్మిషన్ రేంజ్లో లేదు ఇంకా. సో అది అవునండి, ముందు ఫ్యూచర్ ఉంది అయినా కానీ ఇంకా. అదేవిధంగా మా నరేందర్ రెడ్డి సార్ కానీ, గీతాంజలి మేడం ఆశీస్సులతో ముందు జరగాలని మేము ఆశిస్తున్నాం. మేము చెప్పేది ఒకటే అండి, మీ సరౌండింగ్లో ఉన్న హాస్పిటల్స్కి మా హాస్పిటల్ని ఫస్ట్ కంపారిజన్ చేసుకోండి. ఇది బిజినెస్ కాదు, బిజినెస్గా మేము ఆలోచించట్లేదు. మేము సేవాపరంగా వస్తున్నాము. అందరితో పాటు మేము అందరికీ డబ్బులు బిల్స్ వసూలు చేసి వైద్యం అందించాలనే ఆలోచనతో కాకుండా సరౌండింగ్లో ఉన్న హాస్పిటల్స్ కన్నా మాకు చాలా తక్కువ ఖర్చులతో కూడుకున్న వైద్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం. హోమ్ సర్వీస్ అనేది ఇంక ఇప్పటివరకు అవైలబిలిటీ లేదు సార్. విల్ బి ట్రై టు వాళ్ళకు అలాంటిది అంబులెన్స్ ఫెసిలిటీస్ ఇస్తామండి. బాలాపూర్ హెక్స్ రోడ్ అండి, ఇది బాలాపూర్ హెక్స్ రోడ్ లక్ష్మీ కావ్య హాస్పిటల్. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి కావ్య మెడికేర్ అని ఉంటుండే. సో డాక్టర్ నరేందర్ రెడ్డి, గీతాంజలి మేడం వాళ్ళు వచ్చేసి 70-75 years ఓల్డ్ ఏజ్ కాబట్టి మాకు బ్యాక్ బోన్గా ఉండి వాళ్ళు మమ్మల్ని రన్ చేయిస్తున్నారు హాస్పిటల్. రైట్ అండి.